జీవగృభ అనేటువంటి వాడు ఉండేవాడు. జీవగృభ అంటే పోలీస్ ఆఫీసర్గా ఉండేటువంటి వాడు ఒక ఆయన, పోలీస్ ఆఫీసర్ జీవగృభ. సో వజ్రపతి అంటే అర్థం ఏంటి సార్ అంటే హెడ్ ఆఫ్ ద గ్రాస్ ల్యాండ్స్ అన్న సంగతిని చెప్పండి. పచ్చిక బయళ్ళకు అధిపతిని ఏమంటారంటే వజ్రపతి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు బిడ్డ. హెడ్ ఆఫ్ ద గ్రాస్ ల్యాండ్స్ కాల్డ్ యాజ్ ద వజ్రపతి. పచ్చిక బయళ్ళ అధిపతిని ఏమంటారంటే వజ్రపతి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. 100 స్థలాలకు అధిపతిని ఏమంటారంటే శతపతి అనే పేరుతో పిలుస్తుంటారు, హెడ్ ఆఫ్ ద 100 విలేజెస్. సో మిత్రులారా, గోప అంటే గోవులను కాపాడేవాడిని గోప అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సూత అంటే రథచోదకుడు అని చెప్పండి, చారియట్. ద వర్డ్ సూత మీన్స్ చారియట్, ద వర్డ్ గోప మీన్స్ హెడ్ ఆఫ్ ద క్యాటిల్స్. గోవుల యొక్క అధిపతి, గోవులను సంరక్షించేవాడు. లేదా గోప అంటే అత్యధిక గోవులు కలిగి ఉన్నటువంటి వారు. దోజ్ హూ హ్యాడ్ లాట్ ఆఫ్ క్యాటిల్స్ అసెట్స్, పశు సంపద ఎక్కువగా కలిగి ఉన్నటువంటి వారిని గోప అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. 100 స్థలాలకు అధిపతిని శతపతి అనే పేరుతో పిలుస్తుంటారు. పచ్చిక భూములకు అధిపతి వజ్ర లేదా వజ్రపతి అనే పేరుతో పిలుస్తుంటారు. సో ఇవన్నీ కూడా తొలివేద కాలంలో రాజన్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాలు, అధికారులు. మరి ఈ విధంగా రాజకీయ వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి ప్రాధాన్యత వహించింది తొలివేద కాలంలో. రాజన్ ప్లేడ్ కీ రోల్. రాజన్ అనేటువంటి వాడు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత పాత్ర పోషిస్తున్నాడు, ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నాడు. తొలివేద కాలంలో ఈ రాజన్ అనేటువంటి వాని యొక్క అధికారాలను నియంత్రించేటందుకోసమై మిత్రులారా, ఫర్ ప్రివెన్షన్స్ ఆఫ్ ద రాజన్ పొలిటికల్ పవర్స్, 4 assemblies also imposed by Rajan and government of Vedic civilization.